జీవిత దినములంత వరకు అనగా నేను చెప్పే మాట, ఏ హృదయానుసారుడుగా అయితే దావీదు గారు పిలువబడ్డారో ఆ హృదయానుసారుడుగా ఉన్న దావీదు గారు ఎప్పుడైతే పడిపోయారో దేవుడు ఆయనతో మాట్లాడగా తిరిగి ఆయన జీవితాన్ని నూతన హృదయంతో దీవించుకొని, మీరు గమనించాలి, నూతన హృదయంతో ఆయన జీవితాన్ని మార్చుకొని ఆయన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పారు. మీరు గమనిస్తే ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాడో సుమారుగా సంవత్సరంన్నర వరకు దావీదు గారు ఒక్క కీర్తన రాయలేదు. ఎప్పుడైతే తన తప్పును తను తెలుసుకున్నాడో అక్కడ ఆయన రాసిన కీర్తన 51వ కీర్తన ఆయన రాసిన మాట, ఆయన అంటున్న మాట, విరిగి నలిగిన హృదయములు నీకు ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయములు నీకు ఇష్టమైన దేవా నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము అని చెప్పి దావీదు గారు అంటున్న మాట. ఈరోజు నా జీవితాల్లో నీకు నూతన ఆలోచన కావాలి అనంటే నూతన హృదయం నీ జీవితాల్లో